This conference will now be recorded. Okay, yeah, let's create a template to create the story account. Mashu, open the Azure portal once, please. Azure portal once. Yeah. Now go to your VS Code, please. Now open file and open a new file. Open new file. Now save it as Control S. సేమ్ అక్కడ స్టోరీ అకౌంట్ అని పెట్టుకో స్టోరీ అకౌంట్ ఎన్న అవసరం లేదు నువ్వు స్టోరీ అకౌంట్ పెట్టుకో సార్ స్టోరీ అకౌంట్ అని టైప్ చేయి ఓకే ఇప్పుడు ట్యాబ్ క్లిక్ చేసి జే టైప్ చేయి ట్యాబ్ క్లిక్ చేయి జే జే రైట్ అంతే సేవ్ సేవ్ దట్స్ ఎనఫ్ డోంట్ వరీ అబౌట్ ద నేమ్ ఇక్కడ ఏఆర్ఎం అని టైప్ చేయి ఏఆర్ఎం ఫస్ట్ టెంప్లెట్ తీసుకో ఫస్ట్ స్నిప్పెట్ తీసుకో రైట్ ఇప్పుడు దీనిలో మనకి పారామీటర్స్ ఫంక్షన్స్ వేరియబుల్స్ అవుట్పుట్ లేకపోయినా సరే ఇది వర్క్ అవుద్ది సో మనం ఏమి డిఫైన్ చేయక్కర్లేదు లీవ్ ఇట్ లైక్ దిస్ ఓకే ఇప్పుడు రిసోర్సెస్ బ్లాక్ లో స్క్వేర్ బ్రాకెట్ ఉంది కదా ఆ స్క్వేర్ బ్రాకెట్ మధ్యలో నువ్వు కర్సర్ పెట్టి ఎంటర్ చేయి క్లిక్ ఆన్ ఎంటర్ నౌ టైప్ స్టోరేజ్ జస్ట్ స్టోరేజ్ టైప్ చేయాలి నీకు అలా రాదు ఎస్ అని టైప్ చేయి ఆటోమేటిక్గా పిక్ అవుతుంది నీకు ఇంటెలిజెన్స్ పని చేస్తుంది ఏం టైప్ చేయాలి పోనీ ఏం టైప్ చేయి ఇంటెలిజెన్స్ పని చేయట్లేదు ఇక్కడ అంటే వేరే ఫైల్ ఏమైనా ఓపెన్ చేసి ఉందామని లేదంటే సేవింగ్ ఏమన్నా మిస్టేక్ అయిందా ఇంటెలిజెన్స్ ఉందా నిన్న చెప్పా కదా వేరే ఫైల్ ఏమి ఓపెన్ అయి ఉండదు బాగా యాక్చువల్గా పాపులేట్ అవ్వాలి ఆటోమేటిక్గా పాపులేట్ అవ్వట్లేదు me give me a moment. I'm just checking on my machine. Yep. Let me share my screen here. Let me know once you guys can see it. We can see. So basically this is what the snippet that we have, right? So when I want to create a story account, I just need to type storage here. Let me reload the page here.
రైట్. సో నేను ARM స్టోరీ అని టైప్ చేస్తే నాకు ఆటోమేటిక్గా దాని రెస్పెక్టివ్ కోడ్ అనేది వచ్చింది, స్నిప్పెట్ వచ్చింది. ఇది ఆటోమేటిక్గా ఇలా కోడ్ పాపులేట్ అవడానే ఇంటెలిజెన్స్ అంటాం మనం. అలా క్లియర్ మహేష్? Yes. ట్రై ఇట్ ఇన్ యువర్ మెషిన్ లో. Yes, yes. యా, షేర్ యువర్ స్క్రీన్. లైన్ నెంబర్ 9 లో స్టోరీ అకౌంట్ నేమ్ అనే స్టోరీ అకౌంట్ 1 అనే వాల్యూ ఉంది కదా, నేమ్ అనే కీకి. అక్కడ స్టోరీ అకౌంట్ ముందు మహేష్ అని యాడ్. ఫస్ట్ థింగ్, ఎప్పుడైనా సరే ఆర్మ్ టెంప్లెట్స్ తో వర్కౌట్ చేసేటప్పుడు ఆర్మ్ టెంప్లెట్ లో మీరు క్రియేట్ చేద్దాం అనుకున్న రిసోర్స్ ఏదైతే ఉందో ఆ రిసోర్స్ కి నేమింగ్ కన్వెన్షన్, నేమింగ్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు ఆర్మ్ టెంప్లెట్స్ డీల్ చేసేటప్పుడు మైండ్ లో గుర్తు రావాలి. ఫర్ ఎగ్జాంపుల్, స్టోరేజ్ అకౌంట్ ఎప్పుడు కూడా స్మాల్ లెటర్స్ తోనే ఉండాలి. క్యాపిటల్ లెటర్స్ ఇచ్చామంటే స్టోరీ అకౌంట్ క్రియేషన్ ఫెయిల్ అవుతుంది. సో గివ్ ద స్మాల్ లెటర్ ప్లీజ్. యప్. ఓకే, in the display name also change it. Yep. Give the same value, whatever the value that has the name, in the line number 13 as well. Copy the value for the key value key name in the tags as well for display name. Paste there in the line number 13. Yep. Right. Now save this. Save this and copy the code. Copy the entire code or copy save file. Okay. Now paste the same in the template creation. Search for the template. You'll get option called deploy a custom template. Deploy a custom template. Yeah. Build your own template in the editor and paste the code. Yep. Now save. Choose the resource group and create. Yeah. Validation is passed. Create it. So this is how you create a story account with template. Guys, all of it clear? In the same way, I mean, let's verify. Not required. Okay, అక్కడ చూసుకోవచ్చు, ఎక్కడ చూసుకోవచ్చు. Right, open that. I mean, this is application on web app. It's not the one that you created. Refresh. Reload the page. That's also fine. Yeah. Now click on the Mahesh Aji in the resource group value. Now you can see story account got created, right? All of you? Yes. 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 Yeah. Now in the same way, create a new template and create a, I mean, pick the other activity, I mean, other object that what we wanted to create as per the agenda. First save the application as JSON. Then only you will be able to, I mean, your application, your JSON file will be loaded accordingly.
other templates will load accordingly. Just tab How and to type avoid spaces? name okay. I mean application name okay, but template లో వాడేటప్పుడు స్పేసెస్ ఇవ్వద్దు. రైట్, ఒక సెకండ్ టైం తీసుకుంటుంది రిసోర్స్ ఇంటెలిజెన్స్ పని చేయడానికి. జస్ట్ టైప్ ఏ and wait. Now pick ARM-web app. ARM, type ARM. ARM, yep, web app, first one. Yeah, pick it. Now change the web app name to Mahesh Web App. That's fine, that's Mahesh Test Web App, not matter. అంతేనా? సేవ్ చేశాను. దాన్ని సేవ్ చేసేసి మళ్ళీ వెబ్ యాప్ రిసోర్స్ క్రియేట్ చేయి. ఐ మీన్ అంటే ఈ టెంప్లెట్ ని సేవ్ చేసుకున్నావు కదా ఇప్పుడు. వెయిట్ దాన్ని మొత్తం కాపీ చేయగలదు. లెట్స్ ట్రై విత్ ద ఆల్టర్నేట్ అప్రోచ్. ఓపెన్ ద Azure portal and click on the load file now. Open the Azure portal and click on the load. Right. Right, save. Review plus create. Validation failed. Click on the view error details. The app service plan is not defined. Okay, do one thing, go to VS Code please. ఇక్కడ డిపెండ్స్ ఆన్ యాప్ సర్వీస్ ప్లాన్ అని ఉంది కదా, అక్కడ యాప్ సర్వీస్ ప్లాన్ 1 అని తీసేసి నీ అజూర్ లో ఇంకొక యాప్ సర్వీస్ ప్లాన్ ఉంది కదా ఆల్రెడీ క్రియేట్ అయ్యి, గో టు యువర్ రిసోర్స్ గ్రూప్. మీకు ఆర్మ్ టెంప్లెట్స్ తో వర్క్ చేసేటప్పుడు రెండు రూల్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఏదన్నా ఒక రిసోర్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటే ఆ రిసోర్స్ యొక్క డిపెండెన్సీస్ ఏంటో తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరేజ్ అకౌంట్ కి ఏమో నేమ్ ఎప్పుడు స్మాల్ లెటర్స్ లో ఉండాలి. అలాగే ఒక యాప్ సర్వీస్ ఒక వెబ్ యాప్ సర్వీస్ క్రియేట్ చేద్దాం అంటే ముందు ఆ యాప్ సర్వీస్ క్రియేట్ చేయడానికి దానికి యాప్ సర్వీస్ ప్లాన్ అనే ఒక డిపెండెన్సీ ఉంటుంది. సో ఆ యాప్ సర్వీస్ ప్లాన్ ఒకటి క్రియేట్ చేయాలి. ఓకే, ఇక్కడ డిపెండ్స్ ఆన్ లో అది తీసేయి. రైట్, డిపెండ్స్ ఆన్ లో మనం క్లియర్ గా మెన్షన్ చేసాం ఏమని, ఒక యాప్ సర్వీస్, ఈ యాప్ సర్వీస్ అనే దాని మీద డిపెండ్ అయ్యి దీన్ని అసోసియేట్ చేసుకుని నువ్వు యాప్ సర్వీస్ క్రియేట్ చేయని చెప్పాం. కాబట్టి అది యాప్ సర్వీస్ ప్లాన్ లేదు అని అడుగుతుంది. రైట్, ఇప్పుడు మళ్ళీ సేమ్ వాల్యూ కాపీ చేసావా? దట్స్ ఇట్. యా, నౌ సేవ్ ద డేటా అండ్ రీలోడ్ ద ఫైల్ వన్స్ అగైన్. You need to save the data if you are not saved it. చేశాను కంట్రోల్ అందుకే మళ్ళీ మీకు కనిపిస్తుందని ఫైల్కి వెళ్ళి సేవ్. ఓకే, నాకు చెప్పగలదు, జస్ట్ వెరిఫై చేసుకోండి. యా, నౌ లోడ్ ద ఫైల్ వన్స్ అగైన్. అవసరం లేదు, ప్రీవియస్ అని క్లిక్ చేయకపోతుంది. మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగే ఫస్ట్ క్వశ్చన్, ఆర్మ్ టెంప్లెట్స్ తో డీల్ చేసేటప్పుడు ఫస్ట్ ఐ మీన్ మీరు ఏ పాయింట్స్
గుర్తుపెట్టుకోవాలి అని అడుగుతారు. స్టోరీ అకౌంట్కి అయితే నేమ్ ఎలా ఉండాలి, ఒక రిసోర్స్ క్రియేట్ చేసేటప్పుడు దాని యొక్క డిపెండెన్సీస్ ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్ అని చెప్పి మీరు చెప్పాలి. దట్స్ ఎ బేసిక్ థింగ్ దట్ యూ నీడ్ టు అవేర్. నౌ validation will pass because okay, once again failed. See what is saying? Mahesh RG9F33 అనేది నాట్ డిఫైన్డ్ ఇన్ ద టెంప్లెట్, అది తీసుకోవట్లేదు. డూ వన్ థింగ్, దీన్ని ఎలా చేస్తామంటే గో టు టెంప్లెట్ అండ్ ఆఫ్టర్ ద లైన్ 24, సారీ నాట్ ఆఫ్టర్ లైన్ 7, after line 7 click and enter. Now here type ARM, ARM ante hyphen web app deploy. ఓకే, ఇక్కడ వెబ్ యాప్ డిప్లాయ్ కూడా తీసుకోవట్లేదు, ఇట్స్ ఫైన్. మనం రిసోర్స్ గ్రూప్ స్పెసిఫై చేయలేదంటుందా? లేదు, ఆమ్ టెంప్లెట్స్ లో కోడే డిఫైన్ చేయలేదని చెప్తుంది. చూడు, డిప్లాయ్ టెంప్లెట్ వాలిడేషన్ ఫెయిల్డ్, ద రిసోర్స్ microsoft.web/serverforms ASP Mahesh RG9F33 is not defined in the template. అంటే ఆ యాప్ సర్వీస్ ప్లాన్ అనేది ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది, కానీ దాని రెస్పెక్టివ్ కోడ్ అనేది దీనిలో కనిపించట్లేదు, టెంప్లెట్ లో ఉంటుంది. సో మనం కోడ్ టెంప్లెట్ యాడ్ చేసుకోవాలి. దానికి ఏం చేస్తామంటే ఒకసారి అండు చేయి, ఇప్పుడు యాడ్ చేసిన కోడ్ వెబ్ యాప్ డిప్లాయ్ చేసి చెప్తాను. అది తీసి లైన్ నెంబర్ 7 నుంచి లైన్ నెంబర్ 8 నుంచి 27 వరకు తీసి 27 వరకు అది కూడా తీసి. లైన్ నెంబర్ 8 లో క్లోజర్ ఉందా, క్లోజర్ తీసి, అప్పుడు నీకు కోడ్ కంపైల్ అవుద్ది. రైట్, ఇప్పుడు లైన్ నెంబర్ 8 లో ఏం చేస్తాను, ఆర్మ్ అంటే వచ్చి ARM హైఫెన్ సర్వర్ ఫామ్ ARM ప్లాన్ క్లిక్ చేసుకో, ARM ప్లాన్. రైట్, ఇప్పుడు ఇక్కడ డిస్ప్లే నేమ్ లో ARM సర్వీస్ ప్లాన్ దగ్గర నీ ASP మహేష్ 9 అని ఉంది కదా, ASP మహేష్ RG అని, అక్కడ 9F33 కాకుండా 9F33 తీసేయి, మనం కొత్త యాప్ సర్వీస్ ప్లాన్ క్రియేట్ చేద్దాం. దట్స్ ఫైన్. అక్కడ నేమ్ మార్చే 9F33 తీసేయి. సేమ్ ఇప్పుడు అదే వాల్యూ లైన్ నెంబర్ 18 లో పేస్ట్ చేసుకో. లైన్ నెంబర్ 18 లో డిస్ప్లే నేమ్ అనే వాల్యూ ఉంది కదా, అక్కడ పేస్ట్ చేయి. అలాగే లైన్ నెంబర్ 21 లో పేస్ట్ చేయి. అలాగే లైన్ నెంబర్ 34 లో పేస్ట్ చేయి. అలాగే లైన్ నెంబర్ 38 లో కూడా తీసి, ఎక్స్టెన్షన్ ఏముంది. రైట్, ఇప్పుడు సేవ్ చేసుకుని టెస్ట్ చేసుకో. ఇప్పుడు నీ కోడ్ వర్క్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక ఆమ్ టెంప్లెట్స్ తో మీరు డీల్ చేసేటప్పుడు మీకు ఏమైనా ఇష్యూస్ వస్తున్నాయంటే వాడు ఇచ్చిన ఎర్రర్ మెసేజ్ ని క్లియర్ గా చదవండి, మీకు ఆటోమేటిక్ సొల్యూషన్ వస్తుంది. అండ్ ఇప్పుడు ఈ టెంప్లెట్ ఫెయిల్ అవుతుంది, టెంప్లెట్ విల్ గెట్ ఫెయిల్డ్ విత్ వాలిడేషన్ పార్ట్. ఎనీ ఐడియా వై? ఎందుకంటే ఈ టెంప్లెట్ లో రిసోర్సెస్ బ్లాక్ లో మీరు 2 రిసోర్సులు డీల్ చేస్తున్నారు. ఆ 2 రిసోర్సుల మధ్యన రిసోర్స్ 1, రిసోర్స్ 2 అని ఉండాలి. ఇక్కడ రిసోర్స్ 1, రిసోర్స్ 2 అని ఉంది. అది ఎక్కడ ఇష్యూ వస్తుంది? ఎక్కడ వస్తుందంటే లైన్ నెంబర్ 23 లో రిసోర్స్ కి మధ్య కామా ఉండాలి, ఆ కామా లేదు అక్కడ. జస్ట్ పుట్ ఏ కామా దేర్. రైట్, టెంప్లెట్ వాలిడేషన్ విల్ గెట్ సక్సీడెడ్ నౌ. కాకపోతే ఇక్కడ మళ్ళీ ఇంకొక ఛాలెంజ్ ఉంది. ఏంటి అంటే, కమ్ బ్యాక్. ఎప్పుడు కూడా రిసోర్సెస్ మీరు
ఆర్మ్ టెంప్లెట్స్ మీరు ఒక పర్టికులర్ బ్లాక్ ఆఫ్ కోడ్ తో కానీ పీస్ ఆఫ్ కోడ్ తో కానీ స్నిప్పెట్ తో కానీ పనిచేస్తున్నారంటే ఆ కోడ్ ఎప్పుడు కూడా ఒక అలైన్మెంట్ ఫాలో అవుతూ ఉండాలి. ఇక్కడ చూడు లైన్ నెంబర్ 24 లో ఏ రిసోర్స్ బ్లాక్ అయితే స్టార్ట్ అవుతుందో ఆ రిసోర్స్ బ్లాక్ యొక్క స్టార్టర్ అనేది ఒక 2 లెటర్స్ ముందుకెళ్ళింది, 2 స్పేసెస్ ముందుకెళ్ళింది. దాని బ్యాక్ తీసుకురా. రైట్, ఇప్పుడు క్లియర్. Now save and verify. So now save and load and test to create the application. Go ahead. ఎందుకు లోడ్ చేసుకోమంటున్నాను అంటే లోడ్ చేసుకుంటే మీకు టెంప్లెట్ లో ఉన్న ఎంటైర్ కోడ్ వస్తుంది. అదే కాపీ చేసి పేస్ట్ చేస్తుంటే ఎక్కడన్నా అలైన్మెంట్ మిస్ అవ్వచ్చు, లేకపోతే లెటర్ మిస్ అవ్వచ్చు, లేకపోతే సింటాక్స్ మిస్ అవ్వచ్చు. కానీ ఎప్పుడైతే మీరు లోడ్ ఫైల్ ఆప్షన్ వాడుకున్నారో అప్పుడు మీకు మాన్యువల్ ఎర్రర్స్ అనేవి, హ్యూమన్ ఎర్రర్స్ అనేవి ఏం జరగవు. రైట్, నౌ సేవ్ అండ్ టెస్ట్ అండ్ వాలిడేట్. Validation is passed because we have created the code for application service plan as well. Now, yes, let's create it. మనం Same ఇక్కడ way లో సర్వీస్ ప్లాన్ క్రియేట్ చేసుకోలే కదా మనం యాక్చువల్ గా. మనం క్రియేట్ చేసాం కదా, కోడ్ లో డిఫైన్ చేసాం కదా భార్గవ్. కోడ్ లో డిఫైన్ చేసినాం కానీ మనం అజూర్ దీంట్లో క్రియేట్ చేసుకోలే కదా పోర్టల్లో. అందుకనే కదా మనం కోడ్ లో డిఫైన్ చేసామంటే ఈ అప్లికేషన్ వెబ్ యాప్ సర్వీస్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తున్నామో ఆటోమేటిక్ గా దాని రెస్పెక్టివ్ సర్వీస్ ప్లాన్ కూడా క్రియేట్ చేయని చెప్పి కోడ్ కి ఒక పీస్ ఆఫ్ కోడ్ పాస్ చేసాం కదా. సర్వర్ ఫామ్ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీకు కొన్ని టెర్మినాలజీస్ అనేవి ఆర్మ్ టెంప్లెట్స్ లో వాడే టెర్మినాలజీస్ వేరే ఉంటాయి, పోర్టల్లో యూఐ తో డీల్ చేసిన వాడే టెర్మినాలజీస్ వేరే ఉంటాయి, పవర్షెల్ తో డీల్ చేసిన టెర్మినాలజీస్ వేరే ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే యాప్ సర్వీస్ ప్లాన్. మనం దీనిలో ఏమంటాము, యూఐ లో క్రియేట్ చేసినప్పుడు యాప్ సర్వీస్ ప్లాన్ క్రియేట్ చేయని చెప్తాం. కానీ అదే ఆర్మ్ టెంప్లెట్స్ దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ రిసోర్స్ బ్లాక్ లో మనం ఒక డిఫరెంట్ వాల్యూ పాస్ చేస్తాం. గో టు కోడ్ వన్స్. ఇక్కడ లైన్ నెంబర్ 11 లో, లైన్ నెంబర్ 10 లో చూడండి, టైప్ వచ్చి రిసోర్స్ టైప్ వచ్చేసి సర్వర్ ఫార్మ్స్. ఆర్మ్ టెంప్లెట్స్ లాంగ్వేజ్ లో వెబ్ యాప్ సర్వీస్ ప్లాన్ యాప్ సర్వీస్ ప్లాన్ అని కాల్ చేయం, దాన్ని సర్వర్ ఫార్మ్స్ అని కాల్ చేస్తాం. ఓకే, మీరు అజూర్ ఆర్మ్ టెంప్లెట్స్ తో డీల్ చేసేటప్పుడు మీకు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మీరు ఏ కైండ్ ఆఫ్ రిసోర్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు లెట్స్ చూపిస్తాను చూడండి, మిగతా అయిపోయిందో చూపిస్తాను, రేపు చెప్తాను చూడండి. మహేష్ ఒకసారి స్టోరీ అకౌంట్ టెంప్లెట్కి వెళ్ళు. స్టోరీ అకౌంట్ టెంప్లెట్ లో టైప్ ఏముందో చూడు, టైప్ స్టోరీ అకౌంట్స్ అని ఉంది. రైట్, ఇక్కడ స్టోరీ అకౌంట్స్ అనేది దీనిలో ఉన్న టైప్. ఓకే, నౌ గో టు వెబ్ యాప్, సీ ద టైప్ హియర్. సైట్స్, వెబ్సైట్స్ కాదు, సైట్స్ ఒకటే స్లాష్ తర్వాత, అది రిసోర్స్ టైప్ అది. ఓకే, ఇది యాప్ సర్వీస్ ప్లాన్ కి రిసోర్స్ టైప్ ఏంటి, సర్వర్ ఫార్మ్స్. అయితే ఈ సర్వర్ ఫార్మ్స్ సైట్స్ అనేది మైక్రోసాఫ్ట్ డాట్ వెబ్ అనే రిసోర్స్ ప్రొవైడర్ లో సబ్ బ్లాక్స్. ఓకే, దీన్ని మైక్రోసాఫ్ట్ డాట్ వెబ్ అనేది, లేకపోతే మైక్రోసాఫ్ట్ డాట్ స్టోరేజ్ అనేది, లేకపోతే మైక్రోసాఫ్ట్ డాట్ కంప్యూట్ అనేది, లేకపోతే మైక్రోసాఫ్ట్ డాట్ నెట్వర్క్ అనేవి, ఇవన్నీ రిసోర్స్ ప్రొవైడర్స్. సర్వర్ ఫార్మ్స్, సైట్స్, స్టోరేజ్ అకౌంట్స్, వర్చువల్ మెషిన్స్, వర్చువల్ నెట్వర్క్స్ అని మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంటే మైక్రోసాఫ్ట్ డాట్ ఎక్స్ స్లాష్ తర్వాత వచ్చే రిసోర్స్ ఏమంటాం అంటే రిసోర్స్ టైప్ అంటాము. మైక్రోసాఫ్ట్ డాట్ వెబ్ కానీ, మైక్రోసాఫ్ట్ డాట్ స్టోరేజ్ కానీ, మైక్రోసాఫ్ట్ డాట్ కంప్యూట్ కానీ, మైక్రోసాఫ్ట్ డాట్ నెట్వర్క్ కానీ, ఏనాటిని కూడా రిసోర్స్ ప్రొవైడర్స్ అంటాం. సో మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద రిసోర్స్ ప్రొవైడర్ ఫర్ వెబ్సైట్ క్రియేషన్ అంటాం. సో దెన్ యూ నీడ్ టు సే మైక్రోసాఫ్ట్ వెబ్ ఈస్ ద రిసోర్స్ ప్రొవైడర్, not the Microsoft web slash slides. Okay, Microsoft dot x can be web, compute, network, storage, anything. Microsoft dot web అని ఉంటే దాన్ని రిసోర్స్ ప్రొవైడర్ అనాలి. అలా క్లియర్?
ఓకే, అంటే మైక్రోసాఫ్ట్ అన్నిటికీ మైక్రోసాఫ్ట్ అన్నట్టే కదా, మన దీనికి కూడా సైట్స్ కూడా మైక్రోసాఫ్ట్ డాట్ సైట్స్ అని చూపిస్తుంది, సర్వీస్ ఫార్మ్స్ కూడా మైక్రోసాఫ్ట్ డాట్ వెబ్ అని చూపిస్తుంది. అంటే అన్నిటికీ సర్వీస్ ప్రొవైడర్ మైక్రోసాఫ్ట్ అన్నట్టు కదా. భార్గవ్ చెప్పేది అదే. ఇక్కడ సైట్స్ అనేది సెపరేట్ బ్లాక్, సర్వర్ ఫార్మ్స్ అనేది సెపరేట్ బ్లాక్, బట్ దీస్ బ్లాక్స్ ఆర్ బిలాంగ్స్ టు మైక్రోసాఫ్ట్ డాట్ వెబ్ రిసోర్స్. మైక్రోసాఫ్ట్ డాట్ వెబ్ ని రిసోర్స్ ప్రొవైడర్ అంటారు. మైక్రోసాఫ్ట్ డాట్ వెబ్ అనే రిసోర్స్ ప్రొవైడర్ లో సర్వర్ ఫార్మ్స్ అనేది ఒక కాంపోనెంట్, సైట్స్ అనేది ఒక కాంపోనెంట్, సైట్స్ డిప్లాయ్మెంట్ అనేది ఒక కాంపోనెంట్, ఇలా ఇంకా చాలా ఉంటాయి. మైక్రోసాఫ్ట్ డాట్ వెబ్ అనే దాన్ని ఏమంటారని అడుగుతారు. అప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటంటే దాన్ని రిసోర్స్ ప్రొవైడర్ అంటారని చెప్పాలి. ఓకే యా మహేష్, ఇప్పుడు ఏం చేస్తామంటే మిగతా వాటికి కూడా క్రియేట్ చేయి. వాటికి ఇప్పుడు డిస్కషన్ అది యాక్చువల్గా ఇన్ని చేయించడానికి కూడా పర్పస్ ఏంటంటే దేనికి ఏ రిసోర్స్ ప్రొవైడర్ వస్తుంది దాన్ని, అలాగే ఒక టెంప్లెట్ ని ఈ టెంప్లెట్ దీని పర్పస్ కోసం క్రియేట్ చేసాము, ఈ పర్పస్ తో క్రియేట్ చేసామని ఎలా ఐడెంటిఫై చేస్తాం అనేది ఇవాళ చేసిన ఆబ్జెక్టివ్. అది కాపీ పేస్ట్ చేసుకున్నా, అది పేస్ట్ చేసింది అయిపోతుంది. ఓకే, దట్స్ ఫైన్, ప్రొసీడ్. నేను మిగతా టెంప్లెట్స్ కూడా క్రియేట్ చేసేసిన తర్వాత అప్పుడు మీ చేత రిసోర్స్ ప్రొవైడర్స్ ఐడెంటిఫికేషన్ చేయిస్తాను. సో లెట్స్ వెయిట్ ఫర్ అనదర్ 15 to 20 minutes. యప్. బట్ చేసే ప్రాసెస్ లో ఎక్కడైనా మీకు డౌట్ వస్తే అడగండి. SQL సర్వర్ పిక్ చేసుకో. అక్కడ వచ్చేసింది ఆల్రెడీ, మళ్ళీ ARM టైప్ చేసింది. ARM-SQL సర్వర్ అది పిక్ చేసుకో. రైట్, ఇక్కడ SQL సర్వర్ ప్లేస్ లో మహేష్ అని యాడ్ చేయి, అయితే M అని యాడ్ చేసిన. ఓకే, సో ఇప్పుడు ఎక్కడెక్కడైతే దాని వాల్యూ మార్చాలో అన్ని చోట్ల వాల్యూ మార్చు. వాట్ ఈస్ ద రిసోర్స్ ప్రొవైడర్ టైప్ హియర్ ఫర్ SQL సర్వర్? సర్వర్స్. మైక్రోసాఫ్ట్ డాట్ సీక్వెన్స్ డాట్ Exactly. Microsoft SQL is the resource provider. Servers is the block of code. Okay. అడ్మినిస్ట్రేటర్ లాగిన్ చేంజ్ చేద్దాం. చేంజ్ చేద్దాం. ముందు వాల్యూ మార్చు. రిసోర్స్ సర్వర్ నేమ్ కదా. అవును, మనం క్రియేట్ చేసేది సర్వర్. డేటాబేస్ అందుకని మనం క్రియేట్ చేసే సర్వర్ ఒకటే. పైన నువ్వు లైన్ నెంబర్ 9 లో ఏమి ఇచ్చి అది ఇచ్చి అయిపోతుంది. లైన్ నెంబర్ 17 and 18 లో యూజర్ నెంబర్ పాస్వర్డ్ మార్చు. M యాడ్ చేసేసి అయిపోతుంది, నువ్వు కష్టపడక్కలేదు. M యాడ్ చేయి. డిఫాల్ట్ దానికి కూడా M యాడ్ చేసేసి అయిపోతుంది కదా పాస్వర్డ్. సరిపోద్ది. Now save and test it. Don't expect this will work directly. If it's not working, let's try to fix it. Okay. Yep. And basically అందరికీ అర్థమైందా టెంప్లెట్స్ ఎలా క్రియేట్ చేయాలో? దీస్ ఆర్ బేసిక్ టెంప్లెట్స్. ఇవి వస్తే మీకు ఆమ్ టెంప్లెట్స్ వచ్చినట్టు కాదు. జస్ట్ ఆమ్ టెంప్లెట్స్ అర్థం చేసుకోవడం ఎలా అనేది దానికి మీకు బేసిక్ టెంప్లెట్స్ క్రియేట్ చేస్తున్నా అంతే. మనకి ఇంకా డిస్కషన్స్ ఉన్నాయి వీటిలో. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ గురించి ఒక్కొక్క క్లాస్ ఉంది, అట్లీస్ట్ ఒక్కొక్క. మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ఆమ్ టెంప్లెట్స్ తో డీల్ చేసేటప్పుడు మీకు వచ్చే మోస్ట్ ఫ్రీక్వెంట్ ఎర్రర్స్ ఏంటి అని అడుగుతారు. అప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటంటే సింటాక్స్ ఎర్రర్స్, వాలిడేషన్ ఎర్రర్స్, పార్సింగ్ ఎర్రర్స్ అండ్ రన్ టైమ్ ఎర్రర్స్. చూడు ఎర్రర్ వచ్చింది, ఏమంటుంది? ద క్లయింట్ మహేష్ కొత్తపల్లి విత్ ఆబ్జెక్ట్ ఐడి డజంట్ హ్యావ్ అథరైజేషన్ టు పర్ఫార్మ్ యాక్షన్ రిజిస్టర్ ఓవర్ ద స్కోప్. మధు, మైక్రోసాఫ్ట్ డాట్ SQL అని ఒక రిసోర్స్ ప్రొవైడర్ ని అప్రూవ్ చేయాలి. మహేష్, గో టు సబ్స్క్రిప్షన్ ప్లీజ్. నీ దానిలోనే, మధు దానిలో ఎక్కడ చేయాలి చూపిస్తాను. గో టు సబ్స్క్రిప్షన్స్. Now let's go to click on the free trial and let's go to resource providers.
Type provider there. Type provider. You'll get option directly. Type provider. అక్కడ నువ్వు ప్రొవైడర్ అని టైప్ చేస్తే ఆటోమేటిక్గా ప్రొవైడర్ ట్రై చేయాలన్నా ఆర్ కావాలి ఆయనకి. అదే నువ్వు ఏది టైప్ చేయాలన్నా 6 కావాలి, తీసుకురావాలి ఆయన. ఒక నిమిషం ఆగు. ఓకే ఫైన్. ఇక్కడ ఎస్క్యూఎల్ అని టైప్ చేయి. రిజిస్టర్ దాన్ని సెలెక్ట్ చేసుకుని బైండ్ రిజిస్టర్ క్లిక్ చేయి. నీకు పర్మిషన్స్ ఉంటాయి, మోస్ట్లీ నీకు పర్మిషన్స్ ఉండవు. రైట్ మధు, ప్లీజ్ రిజిస్టర్ నౌ. Acknowledge the same please first. Madhu, This conference will now be recorded. ఇందాక మనం చూసిన ఎర్రర్ ఏంటి? Microsoft.SQL అని రిసోర్స్ ప్రొవైడర్ అని రిజిస్టర్ అవ్వలేదు ఈ సబ్స్క్రిప్షన్ అని చెప్పి ఎర్రర్ వచ్చింది, కాబట్టి దాన్ని రిజిస్టర్ చేసాం. మహేష్ ఒకసారి రిసోర్స్ ప్రొవైడర్ లిస్ట్ కలవా? రైట్, యూ కెన్ సీ నౌ దట్ Microsoft.SQL is registered. So now the validation got succeeded. Resource please. Yeah, click on the create. ఓకే, ఇంకొకటి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకసారి అజెండాలోకి వెళ్ళి మహేష్. ఓకే, ఇట్స్ ఫెయిల్డ్ అంట. చూడు, అజెండాలో మనం SQL డేటాబేస్ క్రియేట్ చేయమన్నా, SQL సర్వర్ క్రియేట్ చేయమని లేదు. కానీ SQL డేటాబేస్ అంటే SQL సర్వర్ క్రియేట్ అవ్వాలి కదా, రైట్? అందుకని చెప్పి మనం టెంప్లెట్ లో SQL సర్వర్ ఇచ్చాం. సో SQL సర్వర్ అయితే క్రియేట్ అవుతుంది, కానీ అది ఫెయిల్ అవుతుంది. ఎందుకు ఫెయిల్ అవుతుంది? కెనాట్ బి ఎంటీ ఆర్ నల్. +1 వచ్చింది సర్వర్ లో, అది అనుకుంటా. 1 కూడా తీసుకోదా? 0 to 9 తీసుకుంటుంది. మహేష్ SQL సర్వర్ 9 మేబీ లేదు, లోయెస్ట్ కేస్ సర్వర్ లో ఎస్ క్యాపిటల్ పెట్టాడు ఆయన. SQL సర్వర్ లో నేను పెట్టలేదు, బట్ డిఫాల్ట్ గా అది వచ్చింది. సరే, ఇప్పుడు మార్చేసి మళ్ళీ డిప్లాయ్మెంట్ ట్రై చేయి. లైన్ నెంబర్ 14 లో కూడా మార్చ్, లైన్ నెంబర్ 25 లో కూడా మార్చ్. ఎక్కడ ఉందా? రైట్. కానీ ఇప్పుడు సేవ్ చేసుకో, మళ్ళీ లోడ్ చేసుకో, మళ్ళీ వ్యాలిడ్. Hope all of you guys are able to understand that how we are resolving the issues with the templates while working with them, right? Yes. ఆర్మ్ టెంప్లెట్స్ లో మీకు ఇష్యూ వస్తే ముందు మీకు తెలియాల్సింది ఇష్యూ ఎందుకు వస్తుందో అండ్ ఆ ఎర్రర్ మెసేజ్ అర్థం ఏంటో తెలుసుకోవాలి. డోంట్ వరీ మచ్, మనం లోడ్ ఫైల్ చేస్తున్నాం కదా, సో మిస్టేక్స్ ఏమి ఉండవు. నువ్వు కాపీ పేస్ట్ చేస్తే కంటెంట్ అప్పుడు మిస్టేక్స్ వస్తాయి, అందుకనే లోడ్ ఫైల్ ప్రిఫరెన్స్. Yep, validation is passed. మీకు ఆర్మ్ టెంప్లెట్స్ ఎలిమెంట్స్ డిస్కషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, మీరు ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఒక టెంప్లెట్ డిప్లాయ్ చేసిన తర్వాత లేదా ఒక రిసోర్స్ గ్రూప్ లో ఆల్రెడీ ఒక 20 లేదా ఒక 100 రిసోర్సెస్ ఉన్నాయి, మీరు టెంప్లెట్ యూజ్ చేసి ఒక ఎక్స్ట్రా 10 రిసోర్సెస్ క్రియేట్ చేశారు. అయితే నెక్స్ట్ మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఒక రిసోర్స్ గ్రూప్ లో రిసోర్సెస్ డిప్లాయ్ అయినప్పుడు
ఏ రిసోర్స్ ఆర్మ్ టెంప్లెట్ తో డిప్లాయ్ అయింది, ఏ రిసోర్సెస్ పవర్ షెల్ తో డిప్లాయ్ అని, ఏ రిసోర్సెస్ సిఎల్ఐ తో డిప్లాయ్ అని, ఏ రిసోర్సెస్ క్లౌడ్ షెల్ తో డిప్లాయ్ అని, ఏ రిసోర్సెస్ మాన్యువల్ గా డిప్లాయ్ చేశారు అంటే యూఐ తో డిప్లాయ్ చేశారని చెప్పి ఎలా కేటగరైజ్ చేస్తారని అడుగుతారు. ఓకే, దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ దట్ యూ నీడ్ టు బి అవేర్ ఆఫ్. ఐ మీన్ మనం దాని గురించి కూడా డిస్కస్ చేస్తాం. సో జస్ట్ మీకు హెడ్స్ అప్ ఇచ్చాను. యా, సీ ద ఎర్రర్ ప్లీజ్. Deployment failed. Click here for details. ఏమంటుంది? Password validation failed. The password doesn't meet policy requirements. అక్కడ అడ్మిన్ పాస్వర్డ్ అంటే అడ్మిన్ పాస్వర్డ్ ముందు ఎం ఒక్కటి పెట్టాం అంతే. 123 అని పెట్టు సరిపోతుంది. 123 అని కూడా పెట్టు. అడ్మిన్ పాస్వర్డ్ లో వర్డ్ తీసేసి PWD 123 అని పెట్టు. at 123 అన్న ఓకే ఫైన్. యప్, ఇప్పుడు క్యాపిటల్ లెటర్ ఉంది, స్మాల్ లెటర్ ఉంది, నెంబర్ ఉంది, స్పెషల్ సింబల్ ఉంది. దట్స్ ఫైన్. నాకు తెలిసి ఇది మీకు బాగా యూజ్ అయింది, డిఫరెంట్ ఎర్రర్స్ ఏంటి ఎక్స్ప్లోర్ చేయడానికి. ఐ హోప్ సో. రైట్? yes mani. yes ఓకే. ఆర్మ్ టెంప్లెట్ డిప్లాయ్మెంట్ నుంచి మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందని అడిగారు అనుకోండి. సపోజ్ మీరు 1 year ఎక్స్పీరియన్స్ అని చెప్పారు అనుకో, అప్పుడు మిమ్మల్ని బేసికల్ గా టెంప్లెట్ క్రియేట్ చేయడం వచ్చా లేదా అని అడుగుతారు. ఓకే, ఒకవేళ 2 years ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, ఆర్మ్ టెంప్లెట్ డిప్లాయ్ చేసేటప్పుడు కానీ లేదా ఆర్మ్ టెంప్లెట్స్ క్రియేట్ చేసేటప్పుడు కానీ మీరు ఫాలో అయ్యే స్టాండర్డ్స్ ఏంటి అని మీరు ఫాలో అయ్యే ప్రొసీజర్ అని అడుగుతారు. లేదు నేను ఆర్మ్ టెంప్లెట్స్ క్రియేషన్ లో 2 years ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పారు అనుకో, అప్పుడు మీ క్వశ్చన్ ఏంటంటే ఆర్మ్ టెంప్లెట్ క్రియేషన్, ఐ మీన్ మీరు ఆర్మ్ టెంప్లెట్ క్రియేట్ చేసినప్పటి నుంచి ఆర్మ్ టెంప్లెట్ డిప్లాయ్ అయ్యే వరకు కూడా ఎగ్జిక్యూట్ అయ్యే ప్రాసెస్ ఏంటి అని అడుగుతారు. సో మీకు ఒక టెంప్లెట్ డిప్లాయ్మెంట్, ఒక టెంప్లెట్ పర్స్పెక్టివ్ లో క్రియేట్ చేసిన కానీ డిప్లాయ్మెంట్ చేసే వరకు కూడా ఇంటర్నల్ గా ఏం జరుగుతుందో తెలియాలి అంటే యూ నీడ్ టు డిస్కస్ ఎ లాట్ అబౌట్ ద టెంప్లెట్ ఇంటర్నల్ స్ట్రక్చర్ అండ్ టెంప్లెట్ ఇంటర్నల్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్. And you need to be aware of complete process in debugging the ARM template execution. Don't worry, we are going to discuss about everything in the coming sessions. Ravi, please mute. అయిపోయినాక ఆ రెజ్యూమ్ పెట్టబ్బా, ఏమేమి పెట్టాలి మాకు వచ్చిన దాంట్లో. మహేష్, అవి ఆఫ్ రికార్డింగ్ లో డిస్కస్ చేద్దాం. ఓకే. ఒకసారి రిఫ్రెష్ చేయి, స్టేటస్ చూద్దాం. అక్కడ అవసరం లేదు, ఇక్కడ టెంప్లెట్ లెవెల్లో నీకు టెంప్లెట్ డిప్లాయ్మెంట్ లెవెల్లో రిఫ్రెష్ ఉంది కదా, అక్కడ చేసుకోసరిపోతుంది. పైన కొంచెం పైన చూడు, అక్కడ కాదు, రైట్, అక్కడ చేసుకుని చాలు. యప్, నౌ గో టు రిసోర్స్ కోడ్ అండ్ వెరిఫై ద మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్. వచ్చిందా చూడు, ఓపెన్ చేయి సర్వర్. Okay, now you just created server but you didn't create the database yet, right? yes mani. Settings లో SQL databases అనే కాంపోనెంట్ ఉంది చూడు, లెఫ్ట్ లో. ఎస్, ఒకవేళ ఈ SQL సర్వర్ లో ఏమైనా డేటాబేస్ క్రియేట్ చేసుంటే అవి ఇక్కడ కనిపిస్తాయి. సో మన ఆబ్జెక్టివ్ ఏంటి? SQL డేటాబేస్ క్రియేట్ చేయడం, SQL సర్వర్ క్రియేట్ చేయడం కాదు. కానీ SQL డేటాబేస్ క్రియేట్ చేయాలంటే ఆ డేటాబేస్ ఏదో ఒక సర్వర్ లో హోస్ట్ అయి ఉండాలి. సో అందుకని చెప్పి మనం ఏం చేసాం, ఇప్పుడు SQL సర్వర్ క్రియేట్ చేసాం. లెట్స్ క్రియేట్ ద డేటాబేస్. ఓకే, ఇప్పుడు దీని తర్వాత లైన్ నెంబర్ 35 తర్వాత కామా పెట్టుకో, ఎందుకంటే లైన్ నెంబర్ 35 తో నీకు రిసోర్స్ బ్లాక్ క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ లైన్ లో ARM-SQL అయితే SQL అని టైప్ చేసిన ఓకే. SQL DB పిక్ చేసుకో. రైట్, ఇప్పుడు SQL డేటాబేసెస్ 1 లో
SQL సర్వర్ అని ఉంది చూడు, డిపెండ్స్ ఆన్ లైన్ నెంబర్ 45 డిపెండ్స్ ఆన్ microsoft.sql/servers అని ఉంది. అక్కడ నీ సర్వర్ నేమ్ పాస్ చేయి. అండ్ లైన్ నెంబర్ 37 లో కూడా యూ నీడ్ టు మెన్షన్ ద సర్వర్ నేమ్. ఎందుకంటే ఈ SQL డేటాబేస్ 1 అనే డేటాబేస్ ఏ సర్వర్ లో క్రియేట్ చేయాలి చెప్పాలి కదా, అందుకని చెప్పి అక్కడ సర్వర్ నేమ్ పాస్ చేయాలి. ఓకే రైట్. నౌ వాలిడేట్ ద టెంప్లేట్ బై సేవింగ్ ఇట్. అది ఐడియా, లీవ్ ఇట్. అవి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. అవన్నీ కూడా మీకు డీబగ్గింగ్ ప్రాసెస్ వస్తాయి, ఇప్పుడు కాదు. ఇక్కడ చూడండి, ఈ SQL డేటాబేస్ క్రియేట్ చేసే ప్రాసెస్ లో మీరు క్రియేట్ చేసిన మీరు కాల్ చేసిన రిసోర్స్ టెంప్లెట్ ఏంటి, సారీ రిసోర్స్ ప్రొవైడర్ ఏంటి, microsoft.sql. దానిలో సర్వర్స్ లో ఇన్సైడ్ డేటాబేస్ డేటాబేస్ అనే ఒక యాక్షన్ కాల్ చేయాలి. సో టు డీల్ విత్ Microsoft SQL server related activities, you are supposed to deal with the Microsoft.sql resource provider. That's the objective. Yeah, validate it please. Save and validate it. Guys, I hope all of you are getting now, right? Any questions? కానీ ఇప్పుడు నేను లోడ్ చేశాను అనుకో, ఇది ఆల్రెడీ ఈ కోడ్ లో సేమ్ మళ్ళీ డేటాబేస్ సర్వర్ రెండో వస్తున్నాయి కదా, అది చెక్ చేసుకుంటారు కదా వాలిడేషన్. అదే చూద్దాం. Yes. నాకు కూడా ఇదే అనిపించింది. ఏంటంటే యాక్చువల్ గా సర్వర్ ఆల్రెడీ క్రియేట్ చేస్తాం కదా. ఓకే ఓకే Bhargav, let's explore in practical mode. ఈ కైండ్ ఆఫ్ డౌట్ రావడమే ఇంపార్టెంట్. ఈ డౌట్ వచ్చిందంటే మీకు తెలియాల్సింది ఏంటంటే, మనం నోట్ ప్యాడ్ లో ఒకసారి నోట్ ప్యాడ్కి వెళ్ళు, అక్కడ ఒక థాట్ డిస్కస్ చేసుకుందాం. పైకి వెళ్ళిపో. What are the different kinds of execution modes that an ARM template can be executed? Initial mode and incremental mode. Okay. సో ఇవి ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేసుకుంటే మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ దొరుకుతుంది. నౌ క్రియేట్. చెక్ చేయట్లేదు ఎందుకంటే ఇక్కడ 2 రిసోర్సెస్ అని చెప్తుంది కాబట్టి క్రియేట్ 2 రిసోర్సెస్. చూద్దాం, అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ చేస్తుంది అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇంక్రిమెంటల్ మోడ్ ఉంది కదా, ఉన్నదాన్ని చెక్ చేసుకొని. మరి ఇంక్రిమెంటల్ మోడ్ అంటే భార్గవ్, ఒకవేళ ఇలా రిసోర్సెస్ యాడ్ చేసి డిప్లాయ్ చేసేటప్పుడు ఎగ్జిక్యూషన్ టైప్ లో మనం ఇంక్రిమెంటల్ అని చెప్పి పాస్ చేయాలి కదా, రైట్? టెంప్లెట్ డిప్లాయ్ చేసేటప్పుడు ఆ టెంప్లెట్ ఏ కైండ్ ఆఫ్ మోడ్ లో ఎగ్జిక్యూట్ డిఫైన్ చేసే పారామీటర్ అనేది ఒకటి ఉండాలి కదా. ఎందుకంటే మనకి డిపెండ్ చేయాలి. ఎందుకంటే ఇది సింగిల్ సర్వర్ కాబట్టి ఇట్లుంది. మన ఇప్పుడు ఒక చాలా సర్వర్స్ ఉన్నాయి అనుకో, ఆ సర్వర్స్ కి కొన్ని డేటాబేసెస్ చేయాలన్నప్పుడు అప్పుడు మనకు తెలియదు కదా దేనికి ఉన్నది దేనికి లేదు అనేది. అదే చెక్ చేసుకోవాలి కదా బ్యాక్గ్రౌండ్ లో. అది ఓకే భార్గవ్, చెకింగ్ ప్రాసెస్ ఇస్ డిఫరెంట్. ఆ చెకింగ్ ప్రాసెస్ పక్కన పెట్టేస్తే ఒక టెంప్లెట్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు అది చెక్ చేసుకోవాలో లేదో టెంప్లెట్ కి మనం చెప్పాలి కదా. ఏ టెంప్లెట్ నువ్వు ఎగ్జిక్యూట్ మోడ్ లో రన్ అవ్వు, ఏ టెంప్లెట్ నువ్వు ఇనిషియల్ మోడ్ లో రన్ అవ్వు అని చెప్పి మనం చెప్పాలా? అవును. మనం చెప్పాలంటే ఏ కైండ్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ మోడ్స్ ఉన్నాయో తెలిసింది, ఆ ఎగ్జిక్యూషన్ మోడ్స్ ఎలా అచీవ్ చేయాలో తెలియాలి కదా. అది నేను డిస్కస్ చేసేది. అండ్ దానికి మనకు క్లాస్ ఉంది, మనం డిస్కస్ చేస్తాం. అందుకనే మేము ఇంటర్వ్యూలో ఒకవేళ ఆర్మ్ టెంప్లెట్స్ గురించి డిస్కషన్ వస్తే అడిగే ఫస్ట్ క్వశ్చన్, ఒక ఆర్మ్ టెంప్లెట్ బై డిఫాల్ట్ గా ఏ మోడ్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది? ఇంక్రిమెంటల్ మోడ్ లో ఎగ్జిక్యూట్ అవుతుందా, ఇనిషియల్ మోడ్ లో ఎగ్జిక్యూట్ అవుతుందా అని అడుగుతారు. ఒకవేళ ఆర్మ్ టెంప్లెట్ ని ఇనిషియల్ మోడ్ లో ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎలాగా, ఇంక్రిమెంటల్ మోడ్ లో ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎలాగా? Hope all of you got my question with respect to interview. Yes, incremental mode లో ఎగ్జిక్యూట్ అవుతుంది బై డిఫాల్ట్ మనీ. అవును, బై డిఫాల్ట్ ఇంక్రిమెంటల్ మోడ్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది.
ఇది ప్రాక్టికల్ చూసి చెప్పొచ్చు, ఎందుకంటే ఓకే అని రిసోర్స్ క్రియేషన్ వచ్చింది ఆల్రెడీ. అండ్ మీ డేటాబేస్ క్రియేట్ అయిపోయింది. గో టు సర్వర్ ప్లీజ్. అక్కడ నీకు కనిపిస్తుంది థర్డ్ కాంపోనెంట్. సర్వర్ లో డేటాబేస్ ఉంటుంది, డేటాబేస్ రెడీగా రాదు. Now click on the SQL databases, right? Hope all of you can see SQL database is created in the SQL server. Right? సర్వర్ నేమ్ డిఫరెంట్ ఇస్తే కనుక క్రియేట్ మోడ్ లో క్రియేట్ అవుతుంది ఇది కొత్తది. సర్వర్ నేమ్ డిఫరెంట్ ఇస్తే కనుక క్రియేట్ అవడానికి ఆ సర్వర్ క్రియేట్ అయి ఉండాలి కదా కార్తీక్. అంటే కొత్తది క్రియేట్ అవుతుంది కదా, సేమ్ టెంప్లెట్ లో నువ్వు క్రియేట్ చేయమని చెప్తున్నావు కదా. టెంప్లెట్ లో మనం సర్వర్ నేమ్ డిఫరెంట్ ఇస్తే డిఫరెంట్ సర్వర్ క్రియేట్ అవుద్ది. మరి నేను చెప్పింది అదే, సర్వర్ నేమ్ డిఫరెంట్ టెంప్లెట్ లో డిఫరెంట్ ఇస్తే డిఫరెంట్ సర్వర్ క్రియేట్ అయ్యి అందులో డేటాబేస్ డిఫరెంట్ ఇది క్రియేట్ అయింది. కానీ సర్వర్ నేమ్ సేమ్ ఇస్తే ఇంక్రిమెంటల్ మోడ్. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఇంకొక ఆబ్జెక్టివ్ ఉంది. మహేష్ టెంప్లెట్కి వెళ్ళి ఒకసారి టెంప్లెట్కి వెళ్ళి ఇంకొక చిన్న ప్రాక్టికల్ చూపిస్తాను మీకు. విఎస్ కోడ్ లో టెంప్లెట్కి వెళ్ళు. మన మోడిఫికేషన్ టెంప్లెట్ లో చేయాలి కదా. ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ దీన్ని ఒక కాపీ తీసుకో, SQL డేటాబేస్ అనే టెంప్లెట్ ని ఒక కాపీ క్రియేట్ చేసుకో మళ్ళీ, లేకపోతే ఎంటైర్ కోడ్ కాపీ చేసుకో, దట్స్ ఆల్సో ఫైన్. కాపీ ఎంటైర్ కోడ్ and create a new file. Now it has test to create only database. Save the file as test to create only database. Only Debian return. Okay, that JSON. Like save. ఇప్పుడు ఏం చేస్తామంటే దీనిలో minimize the line number 8 so that server creation step will be minimized. ఒకసారి లైన్ నెంబర్ 8 మినిమైజ్ చేయి. లైన్ నెంబర్ 8 లెఫ్ట్ లో 8 పక్కన క్లిక్ చేస్తే నీకు మినిమైజ్ ఆప్షన్ వస్తుంది, రైట్? ఓకే, ఆ పీస్ ఆఫ్ కోడ్ తీసేయి. 8 to 35 ఆఫ్ కోడ్ తీసేయి. సెలెక్ట్ అంత కాదు, జస్ట్ ఆ 2 లైన్ సెలెక్ట్ చేసుకో, కర్సర్ యూజ్ చేసి 8 నుంచి 35 తీసేయి, డిలీట్ చేసేయి, రైట్? ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకుని దీన్ని ఎగ్జిక్యూట్ చేయి. ఏంటంటే మనం ఇక్కడ నేమ్ ఆల్రెడీ ఇచ్చావు కదా కింద 18th లైన్ లో. ఇక్కడ నా ఇంటెన్షన్ ఏంటంటే మీకు ఇలా చేస్తే ఏం జరుగుతుందో చూపిద్దామని. ఓకే ఓకే, ఐ మీన్ ఇది సక్సెస్ అవుతా ఫెయిల్ అవుతుందని నేను చెప్పట్లేదు, బట్ మనం అనుకున్న పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం ఏంటి, సర్వర్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది కదా. మన ఆబ్జెక్టివ్ ఏంటి ఇప్పుడు, ఓన్లీ డేటాబేస్ క్రియేట్ చేయడం, అవును కదా? కొత్త డేటాబేస్ ఏం క్రియేట్ కాదు, ఆల్రెడీ డేటాబేస్ ఉంది కాబట్టి. డేటాబేస్ 2 పెట్టుకో, డేటాబేస్ 2 క్రియేట్ చేద్దాం. ఇక్కడ నా ఇంటెన్షన్ ఏంటంటే, ఒక్క నిమిషం కాదు, నా ఇంటెన్షన్ ఏంటంటే డేటాబేస్ డేటాబేస్ సర్వర్ రిలేటెడ్ కోడ్ ఏమి పాస్ చేయకుండా డేటాబేస్ డీటెయిల్స్ నేమ్ ఒకటి ఇచ్చి డేటాబేస్ క్రియేట్ చేయడం. ఓకే, సేవ్ ఇట్ అండ్ load the file again and try to deploy it. ఒకవేళ మీకు ఇప్పుడు అర్థం కాకపోతే రికార్డింగ్ చూసి తెలుసుకోండి. You can discuss the topic tomorrow once again, no worries. Validation failed. ఎందుకంటే SQL సర్వర్ అనే డిపెండెన్సీ పెట్టాం. ఎందుకు ఎలా చెప్తుంది, ఎందుకంటే కోడ్ లో డిపెండ్స్ ఆన్ అన్నాం. అప్పుడు ఎప్పుడైతే మీరు ఆమ్ టెంప్లెట్ లో డిపెండ్స్ ఆన్ అనే పారామీటర్ పాస్ చేశారో, దెన్ యు ఆర్ సపోజ్ టు పాస్ ద రెస్పెక్టివ్ కోడ్ ఇన్ ద సేమ్ టెంప్లెట్.
ఒకవేళ ఆ కోడ్ మీరు కొత్తగా పాస్ చేసినా కూడా ఏమవుతుందంటే ఆ రిసోర్స్ ఉందా లేదని టెంప్లెట్ వ్యాలిడేట్ చేసుకుంటుంది. ఆ రిసోర్స్ ఉంటే కనుక ఆ రిసోర్స్ సంబంధించిన కోడ్ పీస్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. మనకి ఇందాక జరిగిన కేసులో అదే ఏంటంటే ఫస్ట్ కేసులో మనం ఏం చేసాము, ఎస్క్యూఎల్ సర్వర్ క్రియేట్ చేసాము, ఆ తర్వాత ఎస్క్యూఎల్ సర్వర్ డేటాబేస్ యాడ్ చేసాము. కానీ ఎప్పుడైతే మీరు ఇందాక డేటాబేస్ యాడ్ చేసిన ఎగ్జిక్యూట్ చేస్తారో అప్పుడు మీకు ఏమని చెప్పింది, ఎస్క్యూఎల్ ఆల్రెడీ క్రియేట్ అయ్యాడు ఓకే అని వచ్చింది స్టేటస్ లో ఎగ్జిక్యూషన్ టైంలో, ఇఫ్ యూ రిమెంబర్ రైట్. గుర్తుంది అందరికి? కరెక్ట్. ఇందాక ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మీకు డిప్లాయ్మెంట్ డీటెయిల్స్ ఇక్కడ ఓకే ఓకే అని వచ్చింది స్టేటస్. ఎందుకంటే Yes. మీరు డిప్లాయ్ చేసిన టెంప్లెట్ లో టెంప్లెట్ ప్రకారం ఎస్క్యూఎల్ సర్వర్ క్రియేట్ అవ్వాలి. అయితే ఆ ఎస్క్యూఎల్ సర్వర్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయి ఉంది కాబట్టి ఓకే అని వచ్చింది. డేటాబేస్ అనేది క్రియేట్ అవ్వలేదు కాబట్టి, ఆల్రెడీ లేదు కాబట్టి అక్కడ స్టేటస్ క్రియేటెడ్ అని వచ్చింది. సో బేసికల్ గా మీకు తెలియాల్సింది ఏంటంటే ఒక ఆర్మ్ టెంప్లెట్ ని డిప్లాయ్ చేసేటప్పుడు అది ఎగ్జిక్యూట్ అయ్యే మోడ్ బై డిఫాల్ట్ మోడ్ ఇంక్రిమెంటల్ మోడ్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది. అయితే ఈ ఇంక్రిమెంటల్ మోడ్ లో ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు మీరు టెంప్లెట్ లో ఏవైతే రిసోర్సెస్ మెన్షన్ చేశారో ఆ రిసోర్సెస్ కనుక ఆల్రెడీ ఉంటే అవి జస్ట్ ఓకే అని అక్నాలెడ్జ్మెంట్ తీసుకుంటాయి అంతే తప్ప ఆ రిసోర్సెస్ ని ఓవర్ రైట్ చేయదు. మరి నాకు అలా వద్దు, కొన్ని కేసెస్ లో నాకు రిసోర్స్ ఓవర్ రైట్ కావాలి అంటే ఎలా చేయాలి అది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే యా ఐ మీన్ ఎస్క్యూఎల్ డేటా ఒకసారి అజెండాకి వెళ్ళిన విషయం ఏమన్నా ఇంకా యాప్ సర్వీస్ ప్లాన్ అయిపోయింది, ఎస్క్యూఎల్ డేటాబేస్ అయిపోయింది, స్టోరీ అకౌంట్ అయిపోయింది, యాప్ సర్వీస్ అయిపోయింది, ఇంకా వర్చువల్ మెషిన్ నెట్వర్క్. ఓకే అవి రేపు డిస్కస్ చేద్దాం. వెయిట్ ఫర్ ద డే.